ఈ కార్యక్రమ సభాధ్యక్షులు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తమ్ముడు అనిల్ మాదే గారికి ఉద్యమ నమస్కారాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్న పోరాట యోధులందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. కార్యక్రమం ముఖ్య ఉద్దేశము దాని గురించి మాట్లాడుకుందాం అనేటువంటిది అధ్యక్షులు గారు 10 సార్లు చెప్పినా కూడా వక్తలు సబ్జెక్టు బంద్ చేసి ఎజెండా బంద్ చేసి వేరే రకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి ఎజెండా నాయకత్వం ఎజెండా ఏముంటుందో దాన్ని ఉద్దేశించి మాట్లాడితేనే కరెక్ట్ ఉంటుంది. కాబట్టి మరి అలా నిర్మాణ పరంగా మనం తీసుకున్నటువంటి చర్యలు, నిర్మాణం జరుగుతున్నటువంటి విధానము, ఇక నిర్మాణం లేనటువంటి ప్రాంతాల్లో ఎందుకు ఆగిపోయింది అనే దాని మీదనే మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉన్న సమావేశం. కాబట్టి మిత్రులారా దయచేసి యువ నాయకులు చాలా మంది ఉద్యమంలోకి వస్తున్నారు. అన్నగారి ఆదేశం ఏంటంటే ముఖ్యంగా సీనియర్స్ కొంత ఎంఎస్పీలకు డబ్బై యువకులందరినీ కొత్త తరాలందరినీ ఎంఆర్పిఎస్లో ఫీల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇలా మన రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఒక స్టూడెంట్, ఆ స్టూడెంట్ వీటి నుంచే తీసుకొచ్చి ఇలా ఎంఆర్పిఎస్కు రాష్ట్ర అధ్యక్షుడు చేయడం జరిగింది. మనం కూడా నిర్మాణాలు చేసేటప్పుడు మేమే ఉంటామని చెప్పేసి కొంతమంది సీనియర్ నాయకులు పిల్లలు ఎదురెత్తలేరని చెప్పేసి కొంత నాయకత్వం దృష్టికి వస్తున్నమాట. దాని విషయంలో తప్పకుండా మన పెద్దలు గౌరవనీయులు అన్న కృష్ణమాజీ గారి ఆదేశము యువతరానికి ప్రోత్సహించాలి, యువతరానికి బాధ్యత అప్పచెప్పాలనేటువంటి ఉంది. కాబట్టి గ్రామాలలో కానీ మండలాల్లో కానీ జిల్లాలలో కమిటీ కూడా నాయకత్వం తప్పకుండా ఈ సూచన పాటించాలని చెప్పేసి తెలియజేస్తూ నిర్మాణంలో మనందరం భాగస్వామ్యం అయితేనే రేపు జరిగేటువంటి హైదరాబాద్లో జరిగే మరి బహిరంగ సభలు మనం అందరం సక్సెస్ చేసుకోగలుగుతాం. అన్నగారు జైకర్త చెప్పినటువంటి అంశం ఏదైతుందో నిర్మాణ పరంగా వచ్చేటువంటి కార్యకర్తలే కావాలి, కానీ ఏదో వచ్చి సమావేశానికి వచ్చి వెళ్ళేవారు తర్వాత ఉద్యమం అంటే మాకు సంబంధం లేనటువంటి వారిని మనం అసలే సభలకు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము జనాలను చూసుకున్నటువంటి మీటింగ్ కాదు, ఇది ఒక అంశం మీద, ఒక ఆరాటం మీద, ఒక నిజమైన పోరాటం జరిగేటువంటి వ్యవస్థ. కాబట్టి నిర్మాణ పరంగా ఉన్నటువంటి వారినే మనం తీసుకురావాలి. దయచేసి కాంగ్రెస్ పార్టీ సమావేశాలలాగా లేకపోతే టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లాగా మాస్ కార్యకర్తలు తీసుకుపోయి అక్కడ మమ అనిపించుకొని జరిగింది అనిపించుకున్నటువంటి కార్యక్రమం కాదు. కాబట్టి నిర్మాణం మీద దృష్టి పెట్టి నిర్మాణ పరంగా ఉద్యమ స్ఫూర్తితో వచ్చేటువంటి నాయకత్వాన్ని తీసుకురావడం కొరకు మనందరం కృషి చేయాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ